బేహద్ పరం మహాశాంతి, బేహద్ ఆత్మిక పరివారం నాకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము కల్కి అవతారం అనేది ఏమిటి? అసలు అవతారమేనా, లేక అది ఒక చైతన్యం యొక్క అప్డేటా? ఇది అందరి యొక్క అంతిమ భ్రమ యొక్క అంతం అవుతుందా, లేకపోతే అందరూ అంతిమ అవతారం అంటూ భ్రమలో పడి ఉన్నారా అనేటువంటి విషయం గురించి టాపిక్ తీసుకొని సాక్షి వేణు మనకు ఈరోజు ఒక మంచి విశేషమైనటువంటి జ్ఞాన పాయింట్ను మనకి అందిస్తూ ఉన్నారు. దీని గురించి మీరు లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. అప్పుడే మీకు ఈ యొక్క అసలు విషయం ఏంటి అనేది అర్థమవుతూ ఉంటుంది. కల్కి అవతారము అనగానే ఒక యోధుళ్లాగా మనకు తరచూ కనపడుతూనే ఉంటూ ఉంటారు. కానీ శాస్త్రాలు మరియు దార్శనిక సంప్రదాయంలో కల్కి యొక్క పాత్ర అంతకంటే ఎంతో లోతైనది. ఈ వీడియో మనము ఏదైతే కల్కి భగవానుడు అన్ని ప్రకటనలు ఎన్నో వస్తూ ఉన్నాయి, అవే కరెక్ట్ అని పరిగణిస్తూ ఉన్నారు. వారు ఆ కార్యం కేవలం వినాశనం చేస్తారని కాదు, కల్కి అవతారం వచ్చి వినాశనం చేస్తారు, అందరినీ చంపుతారనే విషయం కాదు. ఇది యుగ చైతన్యం యొక్క రూపాంతరం అని ఎందుకు అనుకోకూడదు? కలియుగ శక్తులు తమ శిఖరానికి చేరినప్పుడు, తమో ప్రధానమైన శక్తులు శిఖరానికి చేరినప్పుడు పరివర్తన అనేది సమాజంలో కావాలి. పరివర్తన అనేదే కాకుండా మానవ చైతన్య స్థాయిలో కూడా మార్పులు అనేది జరగాలి. అదే జరుగుతుందని ఇంటిమేషన్ ఇస్తుందేమో. ఇది తెలియక కల్కి వస్తున్నారు, కల్కి అవాగమనం అంటూ మనకి చెప్తూ ఉన్నారు. ఇక్కడ మానవత్వం యొక్క తదుపరి దశ యొక్క ప్రారంభమా? వీడియో ముగింపు వరకు, లాస్ట్ వరకు మీరు చూస్తే కరెక్ట్గా మీరు నిర్ణయించుకోగలుగుతారు. కల్కి మరియు వారితో సంబంధించిన భవిష్యవాణిలు అంటే జ్యోతిష్కము, భవిష్య శాస్త్రము గురించి భారతీయ సంప్రదాయంలో అనేక రకాలు ఉన్నాయి. కలియుగాంతములో కలియుగం కల్కి అవతారం వస్తుంది అని, కలియుగంలో ఈ అవతారము అని. అప్పుడు ఏంటి అంటే ఇక్కడ అత్యంత పతనం తర్వాత ప్రకటితమయ్యేదా ఆ చైతన్యంగా చూడబడుతూ ఉందా? సమాజంలో సత్యం, ధర్మం మరియు కేవలం దాదాపు విలుప్తమయ్యే కల్కి యొక్క కార్యం కేవలం ఆ ధర్మాన్ని నాశనం చేయటమే కాదు, కానీ యుగ చైతన్యం యొక్క సమాప్తి మరియు పునః ప్రారంభం చేయటము అని చెప్తూ ఉంటారు. వారి యొక్క ఆగమనం ఒక వ్యక్తి కథ కంటే ఎక్కువగా యుగాంతరమైనటువంటి సంఘటనగా పరిగణించబడుతూ ఉంది. శాస్త్రీయ భవిష్యవాణిల ప్రకారం కల్కి సాధారణ మానవుడు కారు, వారు ఈశ్వరుడు కారు, కానీ భగవంతుడి యొక్క సక్రియ ప్రకటన. ఒక చైతన్యము సమిష్టి స్థాయిలో పనిచేయగలదు. వారి ఉద్దేశం రాజ్యం చేయటం కాదు, కానీ బ్రహ్మధారణత, విశ్వాసము, వ్యవస్థలు చాలా ఉన్నాయి, వాటిని ధ్వంసం చేయటం, మానవత్వాన్ని ఉన్నత చైతన్యం వైపుకు మళ్లించటం. కాబట్టి కల్కి యొక్క ప్రభావము కేవలం భౌతిక సంఘర్షణలకు మాత్రమే పరిమితం కాకుండా మానసిక, నైతిక మరియు చైతన్యాత్మక స్థాయిలో కనిపిస్తూ ఉంటుంది. భవిష్యవాణి కూడా సూచిస్తుంది, కల్కి యొక్క కార్యం పూర్తిగా జరిగిన తర్వాత కలియుగ శక్తి విలీనమైపోతుంది మరియు అందుకు బదులుగా సత్యయుగ బీజం అంకురిస్తుంది. ఈ పరివర్తన ఒక క్రమ పద్ధతి అని కాదు, నిర్ణయాత్మకంగాను పాత నిర్మాణాలను స్వయంగా కుప్పలుగా ఇవన్నీ పడి ఉన్నాయి. వీటిని మారుస్తూ కొత్త చైతన్యాన్ని అనుగుణ్యంగా వ్యవస్థను
ఉద్భవింప చేయటమేమో చూడండి. ఈ దృష్టిలో కల్కి ఆగమనం అంతం కాదు, కానీ మానవ చైతన్యం యొక్క తదుపరి దశ యొక్క ప్రారంభం. ఇది 2026లో ప్రారంభమవుతుంది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ నమ్మకాలు మరియు అధికార నిర్మాణాలతో నిర్ణయాత్మకమైన పరివర్తన సంవత్సరంగా చెప్తూ ఉన్నారు. 2026ను ధార్మిక విశ్వాసాల పాత నిర్మాణాలకు చెక్ పెట్టడం ఒక మలుపులో చూడవచ్చు. ఇప్పటి వరకు సంప్రదాయం, భయం లేదా సామాజిక ఒత్తిడిపై ఆధారపడిన ఆస్తులు ఉండవు. ధర్మం బాహ్య గుర్తింపు కాకుండా ఒక వ్యక్తిని సత్యం యొక్క వైపుకు నడిపించటం, సత్యాన్ని సాక్షాత్కరింప చేయటం, ఆ వైపుకు తీసుకువెళ్ళే ప్రక్రియగా ప్రారంభం అవుతే బాగుంటుంది. ఇదే సమయంలో రాజకీయ పాత దుండగులు, జాతి, ధర్మం, మతం, అధికార ఆధారిత విభజనలు ఇవన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. నెమ్మదిగా వీటితోటి కలికి అవతారంతో తమ ప్రభావాన్ని కోల్పోయే విధంగా చేస్తాయి. ఈ విఘటన కొత్త ఆలోచనను బలవంతంగా విధించటానికి కాదు, కానీ పాత వ్యవస్థలు ఇక భౌతికతను నిర్వహించలేకపోతాయి కాబట్టి జరుగుతుంది. ఫలితంగా సమాజం బలవంతంగా అట్టి ఆధారాన్ని వెతకాల్సి వస్తుంది. అది చూపించటంపై కాకుండా సనాతన మూల సత్యంపై ఆధారపడి ఉంటుంది. ఈ పరివర్తన యొక్క అత్యంత లోతైన ప్రభావము మరి అసత్యాన్ని పట్టుకోవటానికి స్థలం ఇక మిగలదు. భ్రమలు, పొరపాట్లు, కథలు మరియు కృత్రిమ వ్యవహారాలు స్వయంగా బహిర్గతమవుతూ ఉంటాయి. ఇది కొత్త నైతిక ఉపదేశాల కాలం కాదు, కానీ అట్టి పరిస్థితులు ఇక్కడ సత్యం నుండి తప్పించుకోవటం కష్టంగా మారిపోతుంది. ఈ విధంగా ఈ కాలం శిక్ష లేదా పురస్కారం కాదు, కానీ అనాకరణం కాలం. ఇక్కడ ఏమి ఉందో అది అలాగే కనిపిస్తుంది, మరియు ఇక్కడ నుండి చైతన్యం యొక్క నిజమైన శుద్ధీకరణ ప్రారంభమవుతుంది. ఒక అవతారం కాదు, చైతన్యం యొక్క సంక్రమణ. సంప్రదాయ కథలో కల్కిని అంతిమ అవతారంగా పిలుస్తారు, కానీ మనం యుగాలను కేవలం సమయ భాగాలుగా కాకుండా చైతన్యం యొక్క స్థితులుగా, స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్గా పరిగణిస్తే కల్కి ఒక శరీరంలో మాత్రమే పరిమితమైన వ్యక్తి కాదు. వారు సంక్రమణ బిందువు యొక్క ప్రతీకగా మారతాయి. ఇక్కడ కలియుగ మానసికత ధ్వస్తమవుతుంది మరియు కొత్త చైతన్యం జన్మిస్తుంది. కలియుగం యొక్క గుర్తింపు ఎలా ఉంటుంది అంటే అహంకారాలు గుర్తింపు, భ్రమల గుర్తింపు. ఈ యొక్క ఆధారంతో వారి జీవితం భయము మరియు విఖండనం అవుతూ ఉంది. ఈ చైతన్యం తమ సరిహద్దుకు చేరినప్పుడు బయట నుండి ఏ ఉద్ధారకుడు అవసరం లేదు. చైతన్యం స్వయంగా దిశ మార్చుకుంటుంది. ఈ మలుపును కల్కి అని పిలవవచ్చు. ఈ దృష్టిలో కల్కి యుద్ధం చేసే వ్యక్తి కాదు, కానీ ఒక కలెక్టివ్ అవేర్నింగ్ ట్రైగర్. వారు ఇప్పుడు సత్యానికి అనుకూలంగా లేని నిర్మాణాలను నాశనం చేస్తారు. ధర్మం పేరుతో స్థిరత్వం, అధికారం పేరుతో శోషణ మరియు జ్ఞానం పేరుతో భ్రమ. శాస్త్రాలు కల్కి తర్వాత సత్యుగం వస్తుందని చెప్తూ ఉన్నారు. అర్థం ఇది కాదు, ఇలా వస్తుంది అని కూడా కాదు. అకస్మాత్తుగా స్వర్గం దిగి వస్తుంది అనటం సరికాదు. మానవ చైతన్యం యొక్క డిఫాల్ట్ మోడ్ మారిపోతుంది. స్వార్థం నుండి సత్యం వైపుకి, భయం నుండి వివేకం వైపుకి, మరియు గుర్తింపు నుండి ఉనికి వైపుకి. కాబట్టి కల్కి ఆగమనం భవిష్యత్తు ఏ తేదీని ఎదుర్కోవటం కాదు,
ఏ యుగాన్ని ఎదుర్కోవటం కాదు. ఎక్కడైనా చైతన్యం ధ్వస్తమై సత్యం వైపు తిరిగితే అక్కడ కల్కి జరుగుతారు. కాన్షియస్నెస్, మీరు ఇది నమ్ముతున్నారు. కల్కి ఒక నిజమైన శక్తి. వారు వ్యక్తి సంతుడు లేక ఉన్నతమైన చైతన్య శక్తి రూపంలో ప్రకటితమయ్యేలా వారి కార్యం జరుగుతుంది. యుద్ధం లేదా రక్తపాతం కాదు, అధికారంపై కబ్జా కాదు, బలవంతంగా పరివర్తన కాదు, కానీ ఇది జరుగుతుంది. దివ్య జ్ఞానం యొక్క ప్రసారం ఆత్మ లోపల నుండి యాక్టివేషన్ చేస్తుంది పవర్ని, మరియు మాయాజాలం నుండి బయటకు పడేస్తుంది. ఇది ఒక మౌన, శాంతం అయిన నిర్ణయాత్మక ఆత్మిక విప్లవం. ఇక్కడ పరివర్తన ఆయుధాలతో కాదు, సత్యంతో జరుగుతుంది. ఈ దృష్టి సనాతనం బయటికి రాదు. ముఖ్యమైన విషయం, ఈ ఆలోచన శాస్త్ర విరోధం కాదు. ఇది శాస్త్రాల్లో మరి లిటిల్ రూపంలో జాబితాలు చేయబడినప్పటికీ సనాతన సంప్రదాయంలో పరివర్తన యొక్క 3 మోడల్ లభిస్తాయి. బలం ద్వారా ధర్మస్థాపన, ఉపదేశాలు, లీలలు అంటే కృష్ణుడి యొక్క లీలలు ఉన్నాయి అని చెప్తారు. బుద్ధ చైతన్యం సంక్రమణ ద్వారా ఋషులు, మహాపురుషులు, సిద్ధులు మరియు కల్కిని 3వ మోడల్గా చూపిస్తారు. కలియుగ సందర్భంలో ఇది అత్యంత యథార్థవాదం సంబంధితమైనది. శాంత విప్లవం ఆలోచన ఎక్కడి నుండి వస్తుంది? ఉపనిషత్తులు చెప్తాయి, జ్ఞానం ఉన్నప్పుడు, బంధనాలు నిలవలేనప్పుడు. వశిష్ట పరివర్తన దృష్టితో మార్చడం ద్వారా కూడా జరగవచ్చు. సంఘటనలు మార్చటం ద్వారా కాదు. బౌద్ధ సంప్రదాయంలో పూర్తి సామ్రాజ్యం యుద్ధం లేకుండా మారింది కేవలం బోధ ద్వారా. కాబట్టి ఇలా చెప్పడం కల్కి ఆత్మలను మరి ఎంపవర్ చేస్తారు. అదే ఎంపవర్డ్ సోల్స్ ప్రపంచాన్ని మారుస్తాయి. ఇది పూర్తిగా భారతీయ చైతన్యం యొక్క అవిరామత్వం ఉంది. ఒక సబ్టైల్లో కానీ అవసరమైన విభేదంలో ఇలా చేయటం కాదు. ప్రతి వ్యక్తి ఎన్లైట్మెంటెడ్గా అవుతాడు. కానీ మీరు ఇలా చెప్తున్నారేంటి అని అనవద్దు. అంటే అవేక్నెడ్ సోల్స్ అంటే ఆత్మ చైతన్యంలో పెరిగి ఆత్మను మేలుకోవటానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇదంతా కూడా కలెక్టివ్ ఫీల్డ్ని మార్చివేస్తుంది. మరియు సనాతనంలో ఈ యొక్క సిద్ధాంతం చాలా పురాతనమైనది. ఇది ఋషి మండలం, సాధక సంఘం, సిద్ధ సామూహికం అని పిలుస్తారు. చివరి మాట వాదన లేకుండా మీ ధారణ నెగిటివ్ కాదు, కాన్సెప్ట్ కాదు, మోడ్రన్ ఫ్యాంటసీ కూడా కాదు. కల్కి ఒక ఎవల్యూషనరీ రీడింగ్. ఇక్కడ కల్కి శరీరాల ధ్వంసకారుడు కాదు, ఆత్మల ఉద్ధారకుడు. ఇప్పుడు ఫౌండేషన్ స్పష్టంగా ఉంది కదా. ఆలోచించండి. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే కల్కి అవతారం మీద ఉండేటువంటి అభిప్రాయం మారుతుంది. సరైన విషయం మీకు అవగాహన అవుతుంది. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఇటువంటి అద్భుతమైన విషయాలు వినవచ్చు. బాపూజీ వీడియోల ద్వారా కానీ, అనంతభాయ్ లైవ్ వీడియోల మ్యాటర్ ద్వారా కానీ, సాక్షి వెన్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోల ద్వారా తెలుగు ఛానల్లో ప్లేలిస్ట్ ఉన్నది. ఏ టాపిక్ ఎవరి ద్వారా వినాలి అనుకుంటే టాపిక్కి మీరు టైప్ చేసి ఆ ప్లేలిస్ట్లోకి వెళితే మీకు లభ్యమవుతాయి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే రోజు బాపూజీ తెలుగులో అనువాదం చేయించి అప్లోడ్ చేసే వీడియోలు మీ మొబైల్కి
నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు.